ఆ ఒక చిన్న పాప ఒక సంకల్పం తీసుకుంటుంది, నా పెళ్లి అయిన తర్వాత నాకు పుట్టే బిడ్డనే ఈ ఔరంగజేబుకి సమాధి కడతారని ఆ చిన్న పాప ఒక సంకల్పం తీసుకుంటుంది. ఆ చిన్న పాప ఎవరంటే జీజా మాత. ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. సంకల్పం ఎంత గట్టది తమ్ముళ్ళారా, సంకల్పం ఎంత గట్టది, ఎంత గట్టిగా ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఇవాళ మనం ఉన్నాం, మన చిన్న పిల్లలకి, మనకు ఎవరికైనా పెళ్లి అయితే వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత మనలో ఆలోచన ఏముంటది, మన కొడుకుకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం, ఆయనకి ఇంజనీర్ చేపిద్దాం, డాక్టర్ చేపిద్దాం, పోలీస్ చేపిద్దాం, ఏదో ఒక పెద్ద పోస్ట్ లో వేద్దాం, ఆయనకి ఒక మంచి వ్యక్తిగా తయారు చేద్దాం. ఈయన ఒక మంచి జాబ్ చేసిన తర్వాత ఆయనకి సాలరీ వస్తుంది, మనం మంచిగా బతుకోవచ్చు, అందరిలో ఆలోచన ఉంటది కదా. కానీ జీజామాతలో ఆలోచన ఏముండే, నా కొడుకుకి నేను అన్ని గ్రంథాలు నేర్పిస్తా, రామాయణం నేర్పిస్తా, యుద్ధ కళ నేర్పిస్తా. చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జీజామాత ఒక యోధుడుగా ఆయనకి తయారు చేసింది జీజామాత. అందుకోసం ఇవాళ మనం హిందూ ఉన్నామంటే ఆ జీజామాత వల్లనే, ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే. తమ్ముళ్ళారా, చాలా యుద్ధాలు, అట్లాంటి చాలా యుద్ధాలు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన తమ్ముళ్ళారా. కానీ ఒక్క యుద్ధం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడలే తమ్ముళ్ళారా, ఒక్క యుద్ధం కూడా. కానీ చాలా మంది మన రాజులు ఉండే, వాళ్ళు చాలా వరకు తప్పులు చేసినారు. ఇప్పుడు సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తి లేబట్టి గౌరక్షణ చేసిన తమ్ముళ్ళారా. ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు ఒక 12 years అయిన ఏజ్ ఉండే. 12 years. ఒక కసాయోడు గౌమాతని గుంజుకొని తీసుకొని పోతుండు. అందరు చూస్తున్నారు, గౌమాత ఏడుస్తుంది. అందరు ఊరోళ్ళు చూస్తున్నారు, అసలు ఏంది గౌమాత అరుస్తా. కత్తి చూసినావా, ఇది మా తినే ఆహారం, దీన్ని మేము కోస్తాం, మేము తింటాం. శివాజీ మహారాజ్ కి ఆ కసాయోడు అంటే ఇమీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం పైన నుంచి దుంకుతాడు, ఆయన చేతు నరుకుతారు, ఆయనకు సంపుతారు. 12 సంవత్సరాలు ఆ ఏజ్ లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరక్షణ చేసుకుంటాం. ఇవాళ మనం చూస్తున్నాం, ఎక్కడ చూస్తే ఎక్కడ మన గౌమాతాని తల్లిని సంపేస్తున్నారు. ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా, ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్లో ఆవు గాని దొడలు గాని గౌమాత బిడ్డల్ని నింపుకొని తీసుకొని పోతున్నారు, సిటీకి తీసుకొని వస్తున్నారు. అక్కడ స్లైడర్ లో సంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక 2 days ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గౌరక్షకులు ఒక బండిని పడుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తే ఎవరిపైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు? ఎవరైనా ఇల్లీగల్ దొడలిని తీసుకొని వస్తే వాళ్ళపైన పెట్టాలి కదా కేసు. కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టేసి చేయాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గదర్శనంలో వెళ్ళాలి. హిందవీ స్వరాజ్ గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆనాడు పోరాడిండు. అందుకోసం ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు ఉన్నారంటే ఆయన వల్లనే. లేకపోతే ఒక మాట అంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా మంది ఈ కవియోలు, काशी की कला जाती मथुरा मस्जिद होती, अगर शिवाजी ना होते तो हर हिंदू की सुन्नत होती. ఒకవేళ ఆ సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోతే ఆ ఔరంగజేబ్ సైనికులు ప్రతి ఒక్క హిందూని పట్టుకొని
కన్వర్షన్ చేసేది. ఇది ఒక ధర్మ వేదిక. ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క హిందువులు ఒక్కటే ఒక్క కోరిక, మా గోమాతని కాపాడండి. ఇదే మా కోరిక. అందరి కోరిక కదా, అదే కోరిక కదా. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా దాదాపు 200 పైన విగ్రహ ఆవిష్కారం నేను చేసినాను. మన తెలంగాణలో దాదాపు 60 అబో విగ్రహ ఆవిష్కారం నేను చేస్తాను. ఆ అదృష్టం నాకు దొరుకుతుంది, ఆ అదృష్టం నాకు దొరుకుతుంది. తమ్ముళ్ళారా, రాజకీయాన్ని పక్క పెట్టండి, ఒక కట్టర్ హిందూగా మీరు తయారు కావాలి. రాజకీయంలో బలం ఉండదు, ఎప్పుడు చేరు జనాలు గుంజుకుంటారు గ్యారెంటీ ఉండదు. కానీ ఎవరైనా కాషాయ ధ్వజం పట్టుకుంటే ఎవరు కూడా గుంజలేరు. అందుకోసం స్పెషల్ గా నా యువకులు రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయ నేతలకి మీరు తయారు చేయండి, కానీ మీరు రాజకీయంలో పోకండి. ఒక హిందూ కార్యకర్తని, ఒక హిందూ లీడర్ని మీరు తయారు చేయండి, అప్పుడే మీకు సేఫ్ ఉంటుంది. తమ్ముళ్ళారా, ఇవాళ నాయకులు ఎట్లా తయారైపోయిన రోజా అన్నా గౌరవం వేసాం, బండి పట్టుకున్నాం. ఎందుకు పట్టుకున్నావురా? ఎవరు పట్టుకోలేరా? నువ్వు పోలీసా? నువ్వు ఫలానా మీద? ఇట్లాంటి మాటలు మన రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. మన అదే ఎలక్షన్ సమయంలో గోమాతకి జై, జై శ్రీరామ్, జై భగవాన్, అట్లాంటి డూప్లికేట్ రాజకీయ నేతల్ని కొద్ది పక్క పెట్టండి. మనకు ఒరిజినల్ నేత కావాలి కదా, డూప్లికేట్ అవసరం లేదు. కరెక్ట్ కదా. అందుకోసం ఇవాళ ఎంత పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.